మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి నాగపాశ విమోచన సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో ఇంద్రజిత్తు వచ్చే ఇంద్రుణ్ణే జిత్తు చేసినటువంటి వాడు. అతను రాగానే ఒక్కసారిగా వానర సైన్యం అవికలమైపోతుంటే అంగదుడు ఎదుర్కొంటాడు ఇంద్రజిత్తుని. అంగదుడు కొట్టిన దెబ్బలకు మూర్ఛపడిపోయినంత పనిచేసి ఇంద్రజిత్తు యుద్ధ భూమిని వదిలి పారిపోతాడు. తన అంతఃపురానికి వెళ్ళి అంగదుడే ఇలా ఉంటే ఇంకా వాళ్ళ సుగ్రీవుడు ఎలా ఉంటాడో, రాముడు ఎలా ఉంటాడో వాళ్ళని ఎదుర్కోవాలంటే నేరుగా మన్ని వెళితే మన విషయం అక్కడ జరగదని అతను రాక్షసుడు కాబట్టి తన రాక్షస ప్రవృత్తి ప్రకారం ఆకాశంలో అంతర్లీనంగా ఉంటూ అందరిపైకి నాగాస్త్రాలు వదులుతుంటాడు. చూస్తుండగానే వానర సైన్యమంతా కింద పడిపోతూ ఉంది. రామలక్ష్మణులపై కూడా నాగాస్త్రాన్ని వదులుతాడు. ఎవరిని చూస్తే బ్రహ్మాస్త్రం కూడా చేతులెత్తి నమస్కరిస్తుందో అలాంటి రాముడిపైకే నాగాస్త్రాన్ని ప్రయోగించడంతో రాముడి యొక్క మర్మస్థానం పైన తగిలినటువంటి ఆ నాగాస్త్రం రాముణ్ణి మూర్ఛితుణ్ణి చేస్తుంది. లక్ష్మణుడు పడిపోతాడు, రాముల వారు పడిపోతారు. అనుకోకుండా జరిగినటువంటి ఈ హఠాత్ పరిమాణానికి వానర సైన్యమంతా ఒక్కసారిగా డచ్చిపోతుంది. ఇంద్రజిత్తు మేఘనాథుడు అంటారు అతన్ని. మేఘాల నుంచి ఎవరికి కనిపించకుండా సింహధ్వానాలు చేస్తూ రామలక్ష్మణులు చనిపోయారని సంతోషంతో లంకకు వెళ్ళి తన తండ్రి గారితో చెప్తారు, నాన్నగారు మీరు నాకిచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చా, రామలక్ష్మణులపైకి నాగాస్త్రాన్ని వదిలా, వాళ్ళు విచేతనులై యుద్ధ భూమిలో పడిపోయారు నాన్నగారు అని నాన్నగారి పాదాలకు నమస్కరిస్తుంటే రావణాసురుడి యొక్క ఆనందానికి హద్దుల్లేవు. లంకంతా చాటింపు వేయిస్తున్నాడు. రామలక్ష్మణులు చనిపోయారు, ఇక నేను సీతాదేవితో కళ్యాణం జరుగుతుందని సీతాదేవికి రక్షణగా పెట్టినటువంటి రాక్షస స్త్రీలకు కబురు పంపించి ఆ సీతాదేవిని పుష్పక విమానంపై తీసుకుపోయి యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నటువంటి తన భర్తను చూపించమని త్రిజటకు ఆజ్ఞాపిస్తే పాపం త్రిజట బోరుమని ఏడుస్తున్నటువంటి సీతాదేవిని ఆ పుష్పక విమానంపై తీసుకుపోయి యుద్ధ భూమిలో ఆకాశంలో నిలబడితే అల్లంత దూరంలో తన కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడినటువంటి తన భర్తను చూసి తన మరిదిని చూసి వలవల ఏడుస్తుంటుంది పాపం ఆ సీతాదేవి. తనతో ఉన్నటువంటి త్రిజటతో, అమ్మా నన్ను చిన్నప్పుడు చూసినటువంటి సాముద్రిక శాస్త్రవేత్తలు నా పాదాలపై ఉన్నటువంటి పద్మాలను చూసి నాకు వైదవ్యమే రాదని చెప్పారు. పట్ట మహర్షిగా పట్టాభిషిక్తురాలవుతుందని చెప్పారు. నా చేతి వేళ్లల్లో ఎక్కడా కూడా మనకు చేయిల చూస్తేనే చేతిలో ఎక్కడా కూడా ఆ సందులు లేకుండా ఉంటుందో సమంగా ఉంటుందంటారే, నా పాదాలు అన్ని వేళ్ళు కూడా 10 వేళ్ళు కూడా భూమిని తాటిస్తూ నడుస్తాయంటారే, నాకు వైదవ్యం రాదని చెప్పిన శాస్త్ర హస్త సాముద్రికులందరూ కూడా వాళ్ళ మాట పొల్లిపోయిందా అని వలవల ఏడుస్తుంటే త్రిజట చెబుతుంది, అమ్మా నేను నా జీవితంలో ఇంతవరకు అసత్యం మాట్లాడి ఎరుగను, ఇక మీదట కూడా అసత్యం మాట్లాడను. నాకెందుకో రామలక్ష్మణులు చనిపోయారంటే నమ్మదగ్గటంలే. ఈ పుష్పక విమానం
భర్త చనిపోయినటువంటి స్త్రీ ఈ పుష్పక విమానంలో కూర్చుంటే ఈ పుష్పక విమానం ఎగరదమ్మా. ఈ పుష్పక విమానం ఇప్పుడు ఆకాశంలో ఉందంటే అందులో నువ్వు ఉన్నావంటే నువ్వు సుమంగలి అని అర్థం. నువ్వు బాగా గమనిస్తే ఆ రామ లక్ష్మణులు అచేతనంగా భూమిపై పడిపోయినా వాళ్ళ ముఖంలో కాంతి అలా తొణికిసలాడుతోంది. నన్ను నమ్ము, తప్పకుండా రామలక్ష్మణులు తిరిగి జీవిస్తారు. నువ్వు తిరిగి అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతావు నీ భర్తతో కలిపి అని సముదాయిస్తూ పిలుచుకొని వస్తుంటే నీ మాట సత్యం కావాలని సీతాదేవి చెబుతుంటే పాపం సుగ్రీవుడు రాముడు పక్కన కూర్చొని సుషేనుణ్ణి పిలిచి, మామగారు మీరు రామలక్ష్మణుల్ని తీసుకొని కిష్కిందకు వెళ్ళిపోండి, నేను నా వానర సైన్యంతో ఈ రావణాసురుణ్ణి తుదముట్టించి దేవేంద్రుడికి విజయలక్ష్మిని ఇచ్చినట్లు సీతాదేవిని తీసుకువచ్చి రాముల వారికి సమర్పిస్తాను అని చెబుతుంటే సుషేనుడు అంటాడు, ప్రభో నాకెందుకో వీరిని కిష్కిందకు తీసుకొని పోవడం కన్నా మన హనుమంతుల వారిని పాల సముద్రానికి పంపిస్తే అక్కడ చంద్రద్రోణ అనే పర్వతాలున్నాయి, అక్కడ సంజీవకరణి విశల్యకరణి అనేటటువంటి ఔషధాలున్నాయి, వాటిని కనుక తీసుకొని రాగలిగితే అని చెబుతుండగానే ఒక్కసారిగా ఎత్తస్మిన్నంతరే వాయుర్మహాచాపి సా పర్వతాన్, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి యుద్ధ భూమి అంతా కంపించిపోతుంది, అక్కడ ఉన్నటువంటి సముద్రం అంతా ఉప్పొంగిపోతుంది, ఆకాశంలో మెరుస్తున్నటువంటి మేఘాలను సైతం చుట్టుకొని ఏదో ఆకారం వస్తోంది. అక్కడ ఉన్న వానరులకు ఏం జరుగుతోందో అర్థం కావటంలే. ఎత్తస్మిన్నంతరే వాయుర్ మేఘశ్చాపి వృత్తుతాః పర్యసన్ సాగరే తోయం కంపయన్నివ పర్వతాం. అక్కడ ఉన్నట్టుండి పెనుగాలులు వీస్తూ మెరుస్తున్నటువంటి మేఘాలను సైతం ఆ గాలిలో చుట్టుకుంటూ సముద్రంలోకి పోయి ఊవెత్తున అలలను చిమ్ముతుంటే పర్వతాలే కంపించిపోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి భూమే కంపించిపోతుంది. ఎవరికి ఏమి జరుగుతోందో అర్థం కావటంలే. ఒక్కసారిగా అభవన్ పన్నాగా స్త్రస్త భోగినః తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముష్య లవణార్ణవం. ఎప్పుడైతే భూమి కంపించిపోతుందో, ఎప్పుడైతే మెరుస్తున్న మేఘాలు సైతం సముద్రంలో పడి సముద్రంలో ఉన్న జలాల్ని పైకి చిమ్ముతోందో, పెద్ద పెద్ద వృక్షాలు సైతం వేర్లతో సహా పెకిలించుకొని ఆ సముద్రంలో పడిపోతుంటే వానరులకు అర్థం కాలే, సుగ్రీవుడికి అర్థం కాలే, జాంబవంతుడంతటి అతనికే అర్థం కాలే. కానీ అభవన్ పన్నాగా స్త్రస్త, అక్కడ ఉన్నటువంటి పాములు సర్పాలు సముద్ర చరాలన్నీ కూడా వణికిపోతున్నాయి. వాటికి తెలిసిపోయింది ఎవరు వస్తున్నారన్న విషయం వానరులకు తెలియకపోయినా అభవన్ పన్నాగా స్త్రస్త భోగినః తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముష్ లవణార్ణవం. సముద్రంలోకి అక్కడ ఉన్నటువంటి పాములు సముద్ర చరాలు ఆ జీవులన్నీ ఒక్కసారిగా హడలిపోతూ ఒక్క ఉదుటిన పోయి బతుకుంటే బతుకుండొచ్చు అని ఆ సముద్రంలో పడిపోతున్నాయి. సముద్రంలో పడితే బతికి వస్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉంటే మనం ఇంకా బతకలేమని ఆ సముద్రంలోకి పడిపోతుంటే వానరులకు అర్థం కావటంలే. ఏమయ్యా ఇంతదాకా ప్రశాంతంగా ఉంది, రాముల వారు లేరని మనమందరూ డస్సిపోయి ఉంటే భూమే కంపిస్తోందా, సముద్రమే ఉప్పొంగుతోందా, ఈ జీవాలన్నీ ఎందుకు ఇలా వేగంగా పోయి సముద్రంలో పడిపోతున్నాయి? మామూలుగా ఒక
దైవాంశ సంభూతులు. పూర్వకాలంలో సాధు పురుషులు తమ జీవితాల్నే మన సనాతన ధర్మం కోసం త్యాగం చేసేవాళ్ళు. వారు ఒక ఊరిలో ఉండేవారు కారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోతూ ఆ ఊరిలో ధర్మం తప్పుతుంటే ఆ ఊరిలోనే 4-5 రోజులు ఆ ఊరిలోనే బస చేసి ఆ ఊరిలో రామాయణాన్ని భారతాన్ని చెప్పి ఆ ఊరిలో ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపచేసి వెళ్ళేవారు. వారు వస్తుండగానే ఆ ఊరికి శుభాలు కలగడం జరుగుతాయి. వారు వస్తుండగానే అంతదాకా శిథిలమైనటువంటి దేవాలయాలు పునర్నిర్మాణం జరగడం ప్రారంభిస్తాయి. ఎందుకయ్యా అంటే మహాత్ములు ఎప్పుడైతే ఆ ఊరిలో అడుగు పెడతారో వాళ్ళను చూసి ఆ ఊరిలో తిష్ట వేసినటువంటి అరిష్టాలు వెళ్ళిపోవడం ప్రారంభమవుతాయి. మామూలుగా మన పల్లెటూర్లలో ఇంతకు ముందు వీధి అరుగులు కట్టేవారు. ఇప్పుడు ఆ వీధి అరుగులు కనుమరుగైపోతున్నాయి. కానీ మన పెద్దలు కట్టే వీధి అరుగుల్లో ఒక ధర్మ రహస్యం దాగి ఉంది. మామూలుగా ఎవరైనా మహాత్ములు వెళుతుంటే, సాధు పురుషులు వెళుతుంటే వారి వెనకాల మహావిష్ణువు వెళుతాడని చెబుతుంది మన శాస్త్రం. ఇంతకు ముందు ఇప్పటిలాగా వాహనాలు లేవు కావు కాబట్టి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరిలోనే ఆ వీధి అరుగుల పైన సేద వెళ్ళేవారు. ఎవరో ఒక మహాత్ముడు మన వీధి అరుగు పైన కూర్చోకపోతాడా? అతను కూర్చున్నంత మాత్రం చేత మహావిష్ణువు కూడా అరేరే ఇతను కూర్చున్నాడయ్యా అని ఆ మహావిష్ణువు కూడా ఆ వీధి అరుగుపై కూర్చుంటే ఆ ఇంటి ఇల్లాలే కనుక రామాయణం చదువుంటే, అయ్యా ఈ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఈ సాధు పుంగవుడు మన గడప తొక్కడమే మనం చేసుకున్న పుణ్యం. అలాంటిది వీధి అరుగు మీద కూర్చున్నాడా అని చల్లటి మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చిస్తే ఆ సాధు పురుషుడు తాగితే ఆ మహావిష్ణువు తాగినట్లే ఆ ఇల్లే వృద్ధిలోకి వచ్చేస్తుంది. మామూలుగా ఇలా ఎవరైనా సాధు పురుషులు వస్తే ఆ ఊరిలో ఉన్న వ్యక్తి, ఆ ఊరి పెద్ద ఎంత ఐశ్వర్యవంతుడే అయినా అతనే స్వయంగా వెళ్ళి సపర్యలు చేసేవారు. ఆ సాధు పురుషుడు ఒక వారం రోజులు ఆ ఊరిలో ఉంటే ఆ ఊరి పెద్దే అతనికి అన్ని మర్యాదలు చేసేవాడు. ఎందుకయ్యా అంటే మామూలుగా ఊరి పెద్దలు ఇలా పెద్ద పెద్ద ఎంబీఏలు చదువుకోకపోయినా రామాయణం చదువుకునేవారు. వారికి రాముడు చెప్పిన మాట తెలిసేది కాబట్టి సాధు పురుషులు ఊరిలోకి వచ్చినంత మాత్రం చేత ఆ ఊరికున్న అరిష్టాలు ఎలా అవుతే తొలగిపోయి ఆ ఊరికి శుభం జరుగుతుందో, ఇంతదాకా డస్సిపోయి ఉన్నటువంటి వానరుల్లో ఒక్కసారిగా ఉత్సాహం కలుగుతోంది. భూమి అంతా కదలిక వస్తోంది. ఎవరో వస్తున్నారని తెలియగానే తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతం మివ పావకం. ఒక్కసారిగా వానరుల్లో ఆకాశంలో ఏదో మెరుస్తోందయ్యా అని ఆకాశం వైపుకు చూడగానే తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతం మివ పావకం. అగ్నిలా జ్వలిస్తున్నటువంటి ఆ గరుత్మంతుడు ఒక్కసారిగా రామలక్ష్మణులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాలగానే అభవన్ పన్నాగాస్త్రస్త భోగిన తత్రవాసిన శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముష లవణార్ణవం తమాగతం అభిప్రేక్ష నాగాస్తే విప్రదుద్రువు ఏస్తే సత్పురుషో బద్ధౌ సరభూతైర్ మహాబలౌ. అంతదాకా రామలక్ష్మణుల్ని కట్టినటువంటి ఆ నాగపాసాలు ఎప్పుడవుతే సాక్షాత్ వైకుంఠంలో ఉండే మహావిష్ణువుకే వాహనమైనటువంటి మహాబలవంతుడైనటువంటి ఆ గరుత్మంతుడు ఆ రామలక్ష్మణుల దగ్గర వ్రాలగానే
తమాగతం అభిప్రేక్ష నాగాస్తే విప్రదుద్రువు ఏస్తే సత్పురుషో బద్ధౌ సరభూతైర్మహాబలౌ. సరాల రూపంలో, బాణాల రూపంలో ఆ నాగాస్త్రాలు ఎప్పుడు అంతవరకు రాముణ్ణి కట్టి, లక్ష్మణుణ్ణి కట్టి ఒక్కొక్క కాటు వేస్తూ ఆ రామలక్ష్మణుల ప్రాణాల్ని హరిస్తున్నటువంటి ఆ నాగాలు, ఆ సర్పాలు ఎప్పుడైతే తమను చూశాడో గరుక్మంతుని చూపు పడితే ఇంకా పాము ఉన్నా లేనట్టే. గరుక్మంతుని చూస్తేనే వాటికి భయపడిపోయాయి. తమాగతం అభిప్రేక్ష, ఆ యొక్క గరుక్మంతుని చూడగానే అంతవరకు రామలక్ష్మణుల్ని కట్టి పడేసి వాళ్ళని కుడుతున్నటువంటి, వాళ్ళని కాటేస్తున్నటువంటి ఆ యొక్క పాములు, ఆ మహాకాల నాగులు, ఆ విషసర్పాలు వాళ్ళని వదిలి ఒక్కసారిగా వెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడిపోతున్నాయి. రామలక్ష్మణుల్ని వదిలేస్తున్నాయి. తతః ఆ ఎప్పుడైతే ఆ యొక్క గరుక్మంతుడు ఆ రామలక్ష్మణుల్ని చూడగానే తతః కాకుస్థః ప్రత్యాభినంద్యచ విమమర్షజ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. అయా తతః సుపర్ణః కాకుస్థ దృష్ట్వా ప్రత్యాభినంద్యచ విమమర్షచ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. గరుక్మంతుడికి తెలుసు అక్కడ పడి ఉన్నది నిర్జీవంగా తన ప్రభువు అయినటువంటి మహావిష్ణువని. కానీ రాముడు వారికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే రాముడు ఒక మనిషిలాగే బతికాడు చివరి వరకు. ఏ రోజు తను మహావిష్ణువు అని తను ప్రకటించుకోలే. కానీ గరుక్మంతుడికి తెలుసు. అందుకే తతః సుపర్ణః కాకుస్థ్వౌ దృష్ట్వా ప్రత్యాభినంద్యచ విమమర్షజ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. అయ్యా ఆ గరుక్మంతుడు రామలక్ష్మణులు భూమి మీద పడిపోయి ఉంటే వాళ్ళని చూడగానే ఎంతో ప్రేమతో నమస్కారాలు చేశారు. వాళ్ళకు ప్రదక్షిణ నమస్కారం చేసి వాళ్ళ ముఖం పైన చంద్రుడి బింబంలా ఉన్నటువంటి రామలక్ష్మణుని ముఖం మీద ఎప్పుడు తన ప్రభువైన మహావిష్ణువుని మోసేటటువంటి ఆ దివ్య స్పర్శ కలిగినటువంటి ఆ గరుక్మంతుని యొక్క చెయ్యి ఎప్పుడైతే ఆ యొక్క రామలక్ష్మణుల ముఖం మీద అలా తడిమారో, ఎప్పుడైతే తడిమారో అంతవరకు కదలిక లేనటువంటి రామలక్ష్మణుల్లో కదలిక వస్తోంది. అయ్యా ఇక్కడ మీకు ఒక విషయం విన్నవిస్తాను. కొద్దిమంది ఎప్పుడు భగవంతుని ధ్యాసలో ఉండేవారు, భగవంతునితో ఎప్పుడు అనుసంధానమై ఉన్నటువంటి వారి యొక్క చేతి స్పర్శ, వారి యొక్క పాదధూళి ఒకరి ఇంటిలో ప్రవేశించినంత మాత్రం చేత ఆ ఇంటిలో అంతవరకు తిష్ట వేసినటువంటి అరిష్టాలన్నీ వెళ్ళిపోవడమే కాకుండా ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. ఇక్కడ ఎందుకో మీకు ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. కంచి పీఠాధిపతి అయినటువంటి 68వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి మహాపెరివాగా ప్రపంచం నలువైపులా కీర్తించబడినటువంటి మహాపెరివా ఒకసారి అడవి మార్గం గుండా శ్రీశైల్యం వెళుతున్నారు. అది ఇంచుమించు ఈ సమయం 7-8 గంటలు దాటేస్తోంది. వారు చేరుకోవాల్సినటువంటి గ్రామం ఇంకా రావటంలే. వారిని బోయలు మోస్తున్నారు. ఆయన పల్లకిలో కూర్చున్నారు. బోయలు మోస్తూ విష్ణు సహస్రనామం చెబుతున్నారు. ఎంతసేపటికి ఈ విష్ణు సహస్రనామం పూర్తి కావటంలే. వారు చేరుకోవాల్సినటువంటి గ్రామం కూడా రావటంలే. ఇంతకే ఆ క్రూర మృగాల శబ్దాలు వినపడుతున్నాయి. పులుల ఘీంకారాలు, పులుల యొక్క గాండ్రింపులు వినిపిస్తున్నాయి. రాత్రి గడుస్తోంది.
ఎక్కడ పులుల మీద దాడి చేస్తాదో అని మహాపెరివ వాళ్ళందరినీ విష్ణు సహస్రనామాన్ని గట్టిగా పఠించండి అని చెబుతుంటే, వారు ఆ భయంలో తప్పులు చెబుతుంటే మళ్ళీ వాటిని తిరిగి చెబుతూ దాదాపు 11 గంటలకు వారు చేరుకోవలసిన ప్రాంతం, ఆ గ్రామం ఆ నట్ట అడవిలో వస్తుంది. ఆ ఊరి పెద్ద పూర్ణ కుంభంతో మహాపెరివాకు ఎదురేగి స్వాగతం పలికి, పెరివా, మా జన్మ తరించింది, మీ గురించి వినిందే గాని చూసింది లేదు. మా కోరిక ప్రకారం మీరు ఈ రాత్రి మా గ్రామంలో బస చేయడానికి ఒప్పుకున్నారు అని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆ ఊరిలో ఉన్నటువంటి విష్ణు ఆలయంలో మహాపెరివాకు ఆ రాత్రి బస చేస్తుంటే, మహాపెరివ, అయ్యా మీ ఊరి గ్రామ దేవత ఎవరు అని అడగగానే, స్వామి మా ఊరి గ్రామ దేవత కత్తవరాయన్, అది తమిళ దేశం కాబట్టి కత్తవరాయన్, తమిళ భాషలో కాత్తు అంటారు. కాత్తు అంటే వాయుదేవుడు, కత్తవరాయన్ అంటే వాయుదేవుడు ఆ ఊరి యొక్క గ్రామ దేవత. మహాపెరివ వచ్చింది రాత్రి అయిపోతున్నా అంత బడలిక ఉన్నప్పటికీ సరాసరి విష్ణు ఆలయంలోకి పోకుండా మొదటగా మన గ్రామ దేవత దగ్గరికి వెళతామని, ఆ ఊరి గ్రామ దేవత దగ్గరికి వెళదామంటే మొత్తం ఊరంతా మహాపెరివాతో వచ్చినటువంటి అనుచరులంతా ఆ కాత్తవరాయన్ దేవాలయంలోకి మహాపెరివ కుడికాలు పెట్టగానే ఒక్కసారిగా వర్షం ప్రారంభమయ్యింది. అంతకు ముందు వరకు 7 సంవత్సరాలుగా ఆ ఊరికి వర్షాలే లేవు, ఆ ఊరికి వర్ష జాడే లేదు. వర్షం వస్తున్నట్లే ఉంటుంది, మేఘాలు నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. కొద్దిసేపట్లో వర్షం పడబోతుందని ఆనందంతో ఉంటే ఎక్కడి నుంచో ఒక పెద్ద పెనుగాలి రావటం ఆ ఊరిలో పడాల్సిన వర్షాన్ని ఇంకెక్కడో పడిపించడం జరుగుతోంది 7 సంవత్సరాలుగా. ప్రాంతం ఆ ఊరిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క జలం ఎక్కడికో వెళ్ళిపోవటం, వాళ్ళు తాగునీటి కోసం కూడా ఎంతో దూరం వెళ్ళి తీసుకోవటం అడవిలో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మహాపెరివ ఆ ఊరి గ్రామ దేవత అయినటువంటి కత్తవరాయన్ దేవాలయంలో అడుగు పెట్టారో 3 గంటల సేపు వర్షం, మంచి వర్షం కురవడంతో ఆ ఊరి ప్రజల ఆనందానికి హద్దులు లేవు. మహాపెరివ మీ రాకతో మా ఊరి గ్రామ దేవత సంతోషపడ్డారు. 7 ఏళ్లుగా వర్షం లేక అలమటిస్తున్న మాకు మీరు వచ్చి వర్షాన్ని కురిపించారనగానే మహాపెరివ చెప్పిన మాట, అయ్యా నేను వచ్చిన దాని వల్ల వర్షం రాలేదయ్యా, మీరు రోజు పూజించే మీ కత్తవరాయన్ ఆ యొక్క గాలిని నిలిపేయడంతో వర్షం ఇక్కడ పడిందయ్యా. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఈ గొప్పతనం అంతా మీ ఊరి గ్రామ దేవతదే అని చెప్పటంతో మహాపెరివాకు వాళ్ళందరూ సాష్టాంగం చేయటం, హరహర శంకర మహాదేవ అంటూ కీర్తించడంతో ఆ వర్షం తగ్గుముఖం పుట్టింది. ఈ విషయం మీ ముందర ఎందుకు ఇక్కడ ప్రస్తావించానయ్యా అంటే, ఎప్పుడు తన జీవితాన్ని ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహాపెరివ ఆ ఊరికి వచ్చినంత మాత్రం చేత, ఆయన యొక్క పాద స్పర్శ ఆ ఊరికి తగిలినంత మాత్రం చేత ఆ ఊరిని పట్టి పీడిస్తున్న పాత శాపాలు మాత్రం సైతం, అరిష్టాలు సైతం అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఊరికి వర్షాన్ని కలిగించింది. ఆ ప్రాంతం సస్యశ్యామలమయ్యింది. ఎప్పుడు మహావిష్ణువుని స్మరిస్తూ, ఎప్పుడు మహావిష్ణువునే కీర్తిస్తూ, ఎక్కడికి వెళ్ళాలన్నా మహావిష్ణువుని తీసుకుపోయేటటువంటి ఆ సాక్షాత్ గరుత్మంతుడు అక్కడకు వచ్చి రాగానే అంతవరకు చుట్టినటువంటి ఆ నాగాలు వెళ్ళిపోవడమే కాకుండా ఆ యొక్క స్పర్శ
రామ లక్ష్మణుల ముఖం మీద అలా స్పృశించగానే వాళ్ళల్లో కదలిక వచ్చింది. వైనతేయేనాం సంస్పృష్టాః తయోః సంరూరుః సువర్ణే చ తను స్నిగ్ధే తయోరశుబభూవుతుః. ఇక్కడ గమనిస్తే గరుత్మంతుడు రాముల వారికి నమస్కరిస్తానని చెప్పటంలే, కాకుత్స అని అంటున్నారు. ఎందుకు? రాముడు అని చెప్పుండొచ్చు కదా, లేదు. తన ప్రభు అయినటువంటి రాముణ్ణి పేరు పెట్టి పిలిచే సాహసం ఆ యొక్క గరుత్మంతుడు చేయటంలే. ఆయన ఏం చేశారయ్యా అంటే, తతః సుపర్ణః కాకుస్త్వా దృష్ట్వా ప్రత్యాభినంద్య చ విమమర్శ చ పాణిభ్యా ముఖే చంద్ర సమప్రభే. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుడు కుమారుడు బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుడు కుమారుడు సూర్య భగవానుడు, సూర్యుడి కుమారుడు మనువు, మనువుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకు త్రిశంకుడు, త్రిశంకుడుకు దుందుమారుడు, దుందుమారుడికి యవనాస్యుడు, యవనాస్యుడికి మాందాత, మాందాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడి కుమారుడే భగీరథుడు, ఆ భగీరథుని కుమారుడే కాకుత్స మహారాజు. ఆ కాకుత్స మహారాజు గురించే ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఆ కాకుత్స మహారాజు పుత్రుడే ఆ యొక్క సాక్షాత్ ఆ యొక్క మనం చూస్తుంటే ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఆ భరతుడు కానీ వీళ్ళందరూ కూడా ఆ కాకుత్స వంశము నుంచే వచ్చినటువంటి వారు. అలా భగీరథుడి పుత్రుడైనటువంటి కకుత్స మహారాజు అని సంబోధించడానికి కారణం రాముల వారి తాతగారైనటువంటి కాకుత్స మహారాజు. ఆ కాకుత్స మహారాజు పేరు చెప్పగానే రాముల వారిలో అలా కొద్దిగా కదలిక కలిగింది. రాముల వారిలో కదలిక కలుగుతుండటంతో అక్కడ ఉన్నటువంటి వానరుల్లో ఒక రకంగా ఆనందం, ఉత్సాహం ఏర్పడుతుంది. తిరిగి రాడనుకున్న రాముడు తిరిగి వచ్చే యొక్క సూచనలు కనిపిస్తున్నాయి. అంతలోనే ఆ యొక్క గరుత్మంతుడు తతః సుపర్ణః కాకుత్స్వౌ దృష్ట్వా ప్రత్యాభినంద్య చ విమమర్శ చ పాణిభ్యా ముఖే చంద్ర సమప్రభే. అలా తన చేతి స్పర్శతో తన ముఖాన్ని అలా ప్రేమతో నిమరమడమే కాకుండా ఆ యొక్క గరుత్మంతుడు ఏం చేశాడంటే, ఆ రాముల వారికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిందో ఆ దెబ్బలు తగిలిన ప్రాంతాలన్నిటిని కూడా మహావిష్ణువుని స్మరిస్తూ అలా చేతితో స్మరిస్తుంటే ఆ గాయాలన్నీ ఒక్కొక్కటిగా మానిపోతున్నాయి. ఆ గాయాలన్నీ వెళ్ళిపోతుంటే వైనతేయాః సంస్పృష్టాః తయోః సంరూరుః సువర్ణే చ తను స్నిగ్ధే తయో అసౌ బభూవతుః. ఇంతకు ముందు రాముల వారి శరీరం ఎలా కాంతితో మెరుస్తుండేదో బంగారు వర్ణంతో అలా మెరవడం ప్రారంభమైంది. తేజో బలం వీర్యం చ ఓజ ఉత్సాహాశ్చ మహాగుణాః ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. ఇంతకు ముందు కోల్పోయినటువంటి ఆ తేజస్సు రాముల వారిని లక్ష్మణ స్వామిని తిరిగి ఆశ్రయిస్తున్నాయి. తేజో వీర్యం బలం చ ఓజ ఉత్సాహాశ్చ మహాగుణాః ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. ఒక్కసారిగా అచేతనులుగా పడిపోయినటువంటి రామ లక్ష్మణుల్లో వారి యొక్క తేజస్సు తిరిగి వాళ్ళని ఆవహించింది. అంతేకాదు ఓజస్సు వారికి చేకూరింది. ముఖ్యంగా ధారణ. ఒకసారి స్పృహ కోల్పోతే స్పృహలోకి వచ్చినటువంటి వ్యక్తి గతాన్ని మరిచిపోవచ్చు, కానీ రాముల వారికి మొత్తం గుర్తొచ్చేస్తోంది. బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. ఇంతకు ముందు ఉన్న దానికన్నా మరింత రెట్టింపుగా రామలక్ష్మణులకే ఆ లక్షణాలన్నీ చేకూరుతున్నాయి.
ఎందుకయ్యా ఇలా జరుగుతోంది? గరుత్మంతుడికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. గరుత్మంతుడి యొక్క చేతి స్పర్శతో అంతవరకు దెబ్బలు తగిలినటువంటి ఆ రామలక్ష్మణుల శరీరాలన్నీ గాయాలు వెనువెంటనే మానిపోవడం కాకుండా పూర్వ తేజస్సును సంతరించుకుంటున్నాయి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తాను. మీరు తమిళ దేశంలో కన్నదాసన్ అనేటటువంటి ఒక ఆయన కవి అరసన్ అని చెప్తుంటారు. ఆయన పాటలు రాసేటటువంటి ఒక కవి. ఆయన మన హిందూ దేవతలంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా హిందూ ధర్మం అన్నా రామాయణం అన్నా ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయనకు ఒక గొప్ప వాక్శుద్ధి ఉండేది. ఆయన ఏమి చెప్పినా ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ఒకసారి కంచి మహాపెరివ ఆశ్రమం ముందు ఒక సభ పెట్టి సాక్షాత్ భగవంతుని స్వరూపంగా చెప్పేటటువంటి కంచి పెరివానే ఆ చిత్రపటాన్ని అవమానపరిచాడు ఈ కన్నదాసన్. కన్నదాసనికి ఒక ఆప్తమిత్రుడు ఉన్నాడు, దేవర్ అని. ఆయన దేవర్ ఫిలిమ్స్ అని, సాండే చిన్నప్ప దేవర్. ఈయన ఎంత నాస్తికుడో ఆ దేవర్ అంత ఆస్తికుడు. ఆయన మురుగుని భక్తుడు. ఈ విషయం జరిగిన ఒక వారానికి ఇద్దరు కారులో వెళ్తున్నారు ఒక సినిమా షూటింగ్ నిమిత్తం. ఆ కారు, ఇది నేను చెబుతున్నది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఈ నాగపాస విమోచన సర్గకు ఈ సంఘటన ఎలా అనుసంధానం అవుతుందో మీ ముందర విన్నవిస్తాను. ఈ మధ్య జరిగిన సంఘటన కాబట్టి మీ ముందర విన్నవిస్తే మీకు అది త్వరగా అందుతుందనే ప్రయత్నం. ఈ కారు ఎప్పుడైతే 3 పల్టీలు కొట్టి లోయలో పడిందో, దేవరికి చిన్న దెబ్బ కూడా తగల్లా. కానీ కన్నదాసన్ కోమాలకు వెళ్ళిపోయాడు. తీవ్ర గాయాలైపోయి కోమాలకు వెళ్ళిపోయాడు. అరేరే, మిత్రుడికి ఇలా జరిగింది అని చెన్నైలో తీసుకుపోయి వైద్యశాలలో చేర్పించి, అప్పటికి అతను కోమాలో ఉన్నాడు. దేవరికి తెలుసు, మహాపెరివాను తిట్టిన పాపం తన మిత్రుడిని బలి తీసుకుంటుంది. మిత్రుడి తరపున తను మహాపెరివా దగ్గర క్షమాపణ వేడుదామని వైద్యశాలలో చేర్పించి నేరుగా ఇంటికి కూడా పోకుండా కంచి తేనంబాకంలో ఉన్నారు మహాపెరివా. అప్పుడు అక్కడికి వెళితే మహాపెరివా ముందర చాలా మంది వరుస క్రమంలో ఉంది తీర్థాలు తీసుకుంటుంటే, ఈయన కూడా ఆ క్రమంలో నిల్చుకొని ఇతను వంతు రాగానే చేయి చాపి తీర్థం తీసుకోబోతుండగా ఇలా చూసి, ఆ దేవర్ ఎప్పుడు ఇరుకార్ కన్నదాసన్ అని అనగానే, అప్పుడు ఇప్పటిలాగా రేడియోలు ఫోన్లు లేని కాలం. ఎప్పటికో తెలిసేది విషయాలు. ఇంతకు ముందు కొన్ని గంటల ముందు జరిగినటువంటి సంఘటన, కన్నదాసనకు జరిగినటువంటి సంఘటన అప్పుడే మహాపెరివాకు ఎలా తెలిసిపోయిందనే ఆశ్చర్యపోతుంటే, ఇప్పుడు ఎప్పుడిరుకా కన్నదాసన్ అని అనగానే, పెరివా ఆసుపత్రిలో ఉన్నారు అని అనగానే ఆయన కొద్దిసేపు మౌనంలోకి వెళ్ళిపోయి తన చేతి స్పర్శతో విభూతిని తన శరీరానికి అలుదుకొని ఆ విభూతిని తీసి ఒక పత్రంలో కట్టి, ఇందా ఇది ఎత్తును పోయిటే கண்ணதாசன் நெஞ்சில வச்சுட்டே அவர் வாயில குத்திக போட்டு அவர் படுத்திருக்கு இருக்கிற அந்த இது மேல பெட்டு கீழே வச்சிருங்க అలా సరియాయరు అనగానే ఈ యొక్క దేవుడు హడిలిపోయాడు. ఏమయ్యా, నేను కన్నదాసన్ తరపున క్షమాపణ కోరదామని వచ్చాను. కన్నదాసను ఇంతకు ముందే ఒక వారం రోజుల ముందే మహాపెరివాను తిడితే మహాపెరివా కోపంలో ఉంటాడనుకుంటే కోపంలో లేదు సరికదా, ఆయన బాగుండాలని విభూదిస్తున్నాడా. కానీ ఈయనకు ఒక భయం పట్టుకుంది. ఈ కన్నదాసన్ పరమ నాస్తికుడే. ఈ విభూది తీసుకుపోయి ఆయన నుదిటి పైన పెడితే ఎవరు విభూది పెట్టారని మళ్ళీ అరిచి గలాట చేసి మళ్ళీ కోమాలకి వెళ్ళిపోతే ప్రమాదం కదా. కానీ మహాపెరివా చెప్పిన మాట చేయకపోతే కూడా ప్రమాదమే.
ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మహాపిరివాకు అర్థమై ఎన్నా దేవర్ ఎన్నా యోசிச்சு இருக்கிறீங்க అనగానే இல்ல இல்ல பெரியவா யார் நினைச்சிட்டு இருக்கிற நீ కన్నదాసన్ அவர் ముత్తాత ఎప్పుడిపెట్ట ఆలో தெரியுமா ఇక్కడ తమిళ తెలియకపోవచ్చేమో నేను తెలుగులోనే చెబుతాను ఆయన మాట్లాడింది తమిళంలో కాబట్టి అలా మాట్లాడేశాను కన్నదాసన్ వాళ్ళ ముత్తాత ఎవరు అనుకుంటున్నావు కంచి వరదరాజ పెరుమాళ్ కోయిల్ పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాత ఎప్పుడు ఆ వ్యక్తి తెలుసా కంచి వరదరాజ పెరుమాళ్ కోయిల్ని పునర్నిర్మాణం చేసిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఎలాంటి వ్యక్తో తెలుసా కంచి కామాక్షి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి దేవతల్లో అయ్యా దేవాలయాన్ని కాపాడే వంశంలో పుట్టిన వ్యక్తి అయ్యా కన్నదాసను ఏదో ఈ నాస్తికులు ఈ డిఎంకే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా ఈ నాస్తికులందరూ ఈ మేఘాలు ఎలాగైతే సూర్యుడిని కొద్ది కాలం కప్పేస్తాయో అలా ఈ యొక్క నాస్తిక వాదం కన్నదాసన్ని ఇంతదాకా కప్పేసింది ఈ విభూది పెట్టు ఇక్కడ ఇప్పటి నుంచి అతను సూర్యుడిలా ప్రకాశించి హిందూ ధర్మానికి ఒక ఆలంబనంగా నిలుస్తాడంటే ఆశ్చర్యపోయినటువంటి ఆ దేవర్ విభూదిని తీసుకొని వాయు వేగంతో ఆ వైద్యశాలకు వస్తారు ఇంకా కోమాలోనే ఉంటారు అతను కన్నదాసన్ విభూది పెట్టి తన ఇంటికి పోయి వస్తామని చెప్పి ఇంటికి వెళతారు మళ్ళీ మరుసటి రోజు ఉదయం రాగానే ఇతను 6 గంటల కల్లా ఆ యొక్క కన్నదాసన్ ఉన్నటువంటి గదిలోకి ప్రవేశిస్తుండగానే అప్పుడే ఆ కన్నదాసన్ తన పెద్ద కళ్ళను మెల్లిగా తెరుస్తూ కనిపిస్తుంటే ఆనందంతో దగ్గరికి పోతారు దేవర్ ఇతన్ని చూసి ఆ రోజుల్లో గోడలకు అద్దాలు తగిలిచి పెట్టుండేవారు ఆ వైద్యశాలల్లో కూడా ఒక అద్దం ఉంటే ఇతనికి మాట రావటం లేదు కానీ ఆ అద్దాన్ని చూస్తున్నాడు దేవర్ని చూస్తున్నాడు అద్దాన్ని తెమ్మని సైగ చేస్తున్నాడు దేవరికి భయం పెట్టుకుంది ఆ అద్దం తీసుకుపోయి ఇస్తే ఈ యొక్క కన్నదాసన్ అద్దంలో తన ముఖంలో ఉన్న విభూతిని చూసి మళ్ళీ గలాటా చేసి మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతే ప్రమాదమని ఇప్పుడు అదంతా వద్దయా మళ్ళీ తెస్తానంటే కూడా వినడు బలవంతంగా అద్దం తీసుకొని చూస్తే విభూది కనిపిస్తుంది ఎవరు పెట్టారు విభూది అని అడుగుతాడని అనుకున్న కన్నదాసన్ ఎంత కోయిల్ అని అంటున్నాడు ఏ గుడి నుంచి తీసుకొచ్చారయ్యా అంటున్నాడు అయ్యా నీకు గుర్తుందా వారం తిరగకుండా వారానికి ముందే మహాపెరియవా చిత్రపటాన్ని అవమానించి మాట్లాడావు నేను నీ తరపున క్షమాపణ చెబుదామని పోయా ఆయన మీ ముత్తాత గారు కంచి వరదరాజ పెరుమాళకు చేసిన సేవ గురించి మీ తాతగారు కంచి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయానికి చేసిన సేవ గురించి మీ నాన్నగారు కంచి కామాక్షి దేవాలయానికి చేసిన సేవ గురించి చెప్పారయ్యా చెప్పడంతో పాటు ఈ విభూది ఇచ్చి నీకు అంగరక్ష కట్టారయ్యా అని చెప్పగానే వలవల ఏడ్చేసినటువంటి కన్నదాసన్ అయ్యా నాకు ఒకవేళ బాగవుతే నన్ను నేరుగా ఇంటికి తీసుకుపోవద్దు నేరుగా ఆశ్రమానికి తీసుకుపో మహాపెరియవా దగ్గర నేను ఆయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచి క్షమాపణ కోరతానంటే వారం తర్వాత అలాగే వెళ్ళి మహాపెరియవా దగ్గర క్షమాపణ కోరి అప్పటి నుంచి కన్నదాసన్ జీవితమే మారిపోయింది ఆయన రాసిన మాటలు పాటలు ఒక్కొక్క ఆణిముత్యం అర్థముల్ల హిందూ మతం అని రాసి అద్భుతమైన పుస్తకం రాయటమే కాకుండా ఆయన రాసినటువంటి పాటలు ముఖ్యంగా తమిళ దేశంలో ఎలా చొచ్చుకుపోయాయంటే నాస్తికవాదాన్ని మొత్తం తుడిచిపెట్టేసంతగా తీసుకెళ్ళిపోయాయి ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేశానంటే ఎప్పుడు శివస్మరణలో ఉండేటటువంటి ఆ కంచి మహాపెరియవా చేతి స్పర్శతో పునీతమైనటువంటి విభూతి ప్రాణాలు పోవాల్సిన కన్నదాసనికి ప్రాణభిక్ష పెట్టిందో
ఎప్పుడు మహావిష్ణువుని ఆశ్రయించి ఉండేటటువంటి గరుత్మంతుడి యొక్క చేతి స్పర్శతో ప్రాణాలు పోవాల్సిన రామలక్ష్మణులు తిరిగి ప్రాణాలతో వస్తుంటే ఆ యొక్క గరుత్మంతుడు తా ఉత్తాప్య మహావీర్యో గరుడో వాసవో ఉపమౌ సస్వజో ఉబదౌ హృష్టో రామం చైవ మువాచ. అంతదాకా భూమిపై నిర్జీవులుగా పడి ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని తా ఉత్తాప్య మహావీర్యో గరుడో వాసవో ఉపమౌ ఇంద్ర తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి రామలక్ష్మణుల్ని ప్రీతితో పైకి లేపి ఇద్దరిని ఆలింగనం చేసుకుంటుంటే రాముల వారు ఎంతో ఆనందంతో, రాముల వారికి తెలియటంలే ఏమి జరుగుతోందో తెలియటంలే, కానీ ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి రెండు చేతులు జోడించి భవత్ ప్రసాదాత్ వ్యసనం రావణీ ప్రభువం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతో పూర్వవత్ బలినో కృతౌ. ఈ శ్లోకాన్ని కనుక వింటే ఒక మనిషి అంటే ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, పెద్దలతో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. తనకు ఎవరైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తి పట్ల ఎలా కృతజ్ఞత భావంతో ఉండాలో అర్థమవుతుంది. రాముల వారు తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి భవత్ ప్రసాదాత్, అయ్యా మీ యొక్క ప్రసాదం వల్ల, మీ యొక్క అనుగ్రహం వల్ల, భవత్ ప్రసాదాత్ వ్యసనం రావణీ ప్రభువం మహత్, రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు వేసిన పాశాలతో కట్టుబడిపోయినటువంటి ఆవామిహ వ్యతిక్రాంతో మేమిద్దరం అన్నాదమ్ములం పూర్వవత్ బలినో కృతౌ.